ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నలుమూలల ఒకటే సందడి. ఎక్కడ చూసినా గణేష్ నామస్మరణే వినిపిస్తోంది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సభవరపు గణేష్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. దేవుడికి భక్తులు ఉంటారు, కానీ ఒక నాయకుడికి ఇంతమంది అభిమానులు ఉంటారా అని నిరూపించేలా కూటమి నాయకులు, దళిత సంఘాలు మరియు అభిమానులు ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. 2006లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సమక్షంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన గణేష్ నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీని తన సొంత కుటుంబంగా భావించి అంకిత భావంతో పనిచేశారు. 2014లో పీలా గోవింద సత్యనారాయణ గెలుపుతో కీలక పాత్ర పోషించిన 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించినా అది కేవలం గణేష్ కే సాధ్యమైంది. ఆయన నిరంతర కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ ఆయన్ను ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అరకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించడమే కాకుండా నేడు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా పట్టాభిషేకం చేశారు. కేవలం రాజకీయ వేడుకలకే పరిమితం కాకుండా గణేష్ పుట్టినరోజున జిల్లా అంతటా సేవా కార్యక్రమాల విలువ కురిసింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు, మా వంటి స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు హాస్పిటల్లోని గర్భిణీ స్త్రీలకు పాలు పళ్లు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. అనకాపల్లి, కసింకోట, 3 అడుగుల మొరగపాక, తిమ్మరాజుపేట, పాయకరావుపేట, పెందుర్తి, చోడవరం, సబ్బవరం, నర్సీపట్నం ఇలా జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు ఇప్పుడు గణేష్ సేవా గుణంతో మారుమోగుతోంది. రక్తదాన శిబిరాలు, అనాథ ఆశ్రమాల్లో అనాథ కార్యక్రమాలతో జిల్లా అంతా సేవామయమైంది. ఈ మహత్తర కార్యక్రమంలో పోలారపు తేరునాథ్, మంగ ఈశ్వర్, కోడిగుంపల్లి రాజా, పందిరి దయ్యాల రాజు, గౌండ్ల కిషోర్, పోతల శ్రీను, సిమిటి రామకృష్ణ, గొర్లె నూకరాజు, విజయ్, పరవాడ సురేష్, మాతాల విజయ్ శంకర్ వంటి ప్రముఖ కూటమి నాయకులు మరియు వందలాది మంది అభిమానులు, దళిత సంఘాల నేతలు పాల్గొని గణేష్ కి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు తెలుసు, ఒక దళితుల కోసం పోరాటాలు చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్కి డైరెక్టర్గా అది ఎంతో గుర్తింపు ఉన్నది. ఎందుకంటే అది ఆశామాషి వ్యక్తులకు ఎవరమ్మా, అన్ని సర్వీసులు బాగుండి ప్రతి విధంగా అన్ని రకాలుగా కులానికి సపోర్ట్గా నిలబడిన వ్యక్తికే అది ఇస్తారు. అందులోనూ కూడా డైరెక్టర్గా ఆయన చేసిన సేవలు కానీ అయిన దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఏ ఒక్క డైరెక్టర్ తిరగడం ఇప్పుడు వచ్చి మేము చూడలేదు. నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు విజిలెన్స్లో కూడా ముందు అంజులో ఉన్నాడు మన గణేష్ ఒక్కడే రాష్ట్రం మొత్తం మీద. అది కూడా మంచి సర్వీస్ చేస్తున్న దాంట్లో మన గణేష్ పేరుంది. తొందరలోనే ఇంతకన్నా మంచి పదవులు గణేష్కి రావాలి. మీ అడుగారిపోయిన హరిజనులు కానీ కులానికి కానీ గణేష్ ఒక దిక్సూచిగా మన పిల్లలందరికీ ఆడు అన్ని రకాలుగా సర్వీస్ అందించి మంచి పొజిషన్లో ఉండాలని ఆ భగవంతుడిని మీ ద్వారా నా ద్వారా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళ ఆశీర్వాదాలు కూడా ఉండి గణేష్ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి మంచి పదవులు అధిరోహించాలని తమ్ముళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కంపల్సరిగా గణేష్కి అన్ని రకాలుగా పార్టీ నుండి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నారు. గణేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జీవనగుమ్ము ఆదియాంధ్ర సంఘ అధ్యక్షులైనటువంటి గణేష్ గారికి పుట్టిన జన్మదిన వేడుకలు ఆదియాంధ్ర సంఘ ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే మరి ఇక్కడ జీవనగుమ్ము ఉన్నటువంటి మా ఆదియాంధ్ర సంఘ ఆధ్వర్యంలో మరి ఇక్కడ వికలాంగులందరికీ కూడా ఉద్యోగ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి ఆదియాంధ్ర సంఘ ఆధ్వర్యంలో జరుగుతుందని కూడా వీటి మూలంగా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా ఇదే కార్యక్రమం పురస్కరించుకొని కార్యక్రమం పురస్కరించుకొని ఎన్టీఆర్ హాస్పిటల్లో కూడా రోగులకి పాలు పండ్లు కూడా కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుంది. దీని తదనంతరం ఈ కార్యక్రమం ఈరోజు మన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సభవరపు గణేష్ గారి పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీదేవపేటలోని చిన్నపిల్లలకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది స్కూల్లోనే. ఈరోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మా అన్న సబ్బవరపు గణేష్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజులాగే ప్రతి ఏటా కూడా ఆయన 100 ఏళ్ళు కూడా జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఆయనకి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్నివ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ శ్రీ పల్లా విలియం కేరీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాకిరిపేట నియోజకవర్గం పాకిరిపేటలో మరి రాష్ట్ర ఎస్సీ డైరెక్టర్ మరియు అరకు ఎన్నికల పరిశీలకులు అలాగే రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మంచి మనిషి మొన్న వ్యక్తిత్వం కలిగినటువంటి సబ్బవరం గణేష్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎన్నో సేవలు చేసుకొని ఉన్నారు. ఆయనకి మంచి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు పేదవాళ్ళకి అలాగే ఆయన ఇలాగా ఏమిస్తే బాగుంటుంది తమ్ముడు మన ఊళ్ళో అంటే అని మా ఊళ్ళోనూ కొంతమందికి చీరలు అయితే బాగుంటుందని అనుమతికి వెంటనే చీరలు నా తరపు నుంచి ఇస్తాను తమ్ముడు అని చెప్పేసి తమ్ముడు తీసుకెళ్ళి నువ్వే పంచిపెట్టని చెప్పేసి ఆయన ఇలాగా కార్యక్రమానికి పేదలకు అందరికీ చీరలు పంపించడం జరిగింది. అలాగే కొన్ని నియోజకవర్గంలో కూడా భోజన సదుపాయం పిల్లలకి పెన్సిళ్ళు అటువంటి పుస్తకాలు పంపిణీ కూడా చేస్తున్నారు. సేవ చేసే నాయకుడు కాబట్టి ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.